దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరుగుతోంది. హైదరాబాద్ లోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన 3 విద్యార్థులు కేవలం 1 నిమిషం ఆలస్యంగా కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు తెరవలేదు. ఎంతో ప్రాధేయపడినా తల్లిదండ్రులు వేడుకున్నా అనుమతించలేదు. పరీక్ష ప్రక్రియ మొత్తం ఎన్టీఏ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతోందని, తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమవ్వగా వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సంగీత అందిస్తారు. సంగీత, ప్రస్తుతం నేను ఇప్పుడు బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దగ్గర ఇక్కడ చూసేసుకుంటే 1:30 గేట్ లాక్ వేయడం జరిగింది. ఒక పాప 1 నిమిషం ఆలస్యం అవడంతో ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు, లోపలికి పంపించట్లేదని చెప్పేసి ఇక్కడ అందరూ యూనిటీగా పేరెంట్స్ అందరూ కూడా ట్రాఫిక్ అని చెప్పేసి చెప్పండి సార్. ఒక్క నిమిషమే గేట్ బంద్ చేస్తున్నారు, జస్ట్ వచ్చేసింది ఆమంతే. ఆడ మీరు వాళ్ళు అడిగేటప్పటికి లేట్ అయింది అంతే. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ అడిగినప్పుడే తీసేసింటే అయిపోయింది. ఇప్పుడు ఎంత మీటింగ్ ఇంత జరిగిన తర్వాత అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ పాప ఎంత గేట్ వేశారు, అక్కడ మాట్లాడి అక్కడే గేట్ తీసింటే అయిపోయిండు. ఒక్క నిమిషం కోసం వదిలిపెట్టకపోతే ఎట్లా చెప్పండి. అలా ఫ్యూచర్ ఏమైతే చెప్పండి, ఆలోచించండి. ఫ్యూచర్ ఖరాబ్ हो रहा है मैडम, एक बच्ची को बोल के नहीं छुड़ा सकते. अरे हर साल होता है क्या ये? పాప ఆలస్యం అయిపోయింది, అది కూడా గేట్ క్లోజ్ చేస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. అయినా సరే లోపలికి పంపించలేదు. ఎలాగైనా సరే ఆ పాపను లోపలికి పంపించేసి నీట్ ఎగ్జామ్ రాసేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా ఒక్కటే అక్కడ గేట్ ఓపెన్ చేయించడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ స్కామ్స్ చేసి సర్వనాశనం చేసిన సిస్టాన్ని మొత్తం పేరెంట్స్ అంతా అటాక్ చేస్తారు. ఎందుకు లేట్ అయిపోయిందమ్మా? ట్రాఫిక్ లేట్ అయిందమ్మా, ట్రాఫిక్ లేట్ అయింది. 1 నిమిషం 1:30 ఉంది పాప. ఏమంటున్నారు? వెరిఫికేషన్ అవ్వదు అంటున్నారా? వెరిఫికేషన్ కాదంటున్నారు, బయోమెట్రిక్ రాదు అంటున్నారు. ఆల్రెడీ ముందు ఎగ్జామ్ రాసాము, దాన్ని రద్దు చేశారు. అన్ని స్కాములు చేసుకుంటూ ఇలా చేస్తున్నారు తప్పించి మళ్ళీ రీ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేశారు? కండక్ట్ చేసిన తర్వాత పిల్లల విషయంలో ఎందుకని చెప్పేసి ఇట్లాంటి అమానుషంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని లేట్ అయిపోయింది? ట్రాఫిక్ లేట్ అయింది. ట్రాఫిక్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి కదా. రీ ఎగ్జామ్ పెట్టారు కదా, నీటు రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ట్రాఫిక్ ఉండాలి. రీ ఎగ్జామ్ 1 నిమిషానికి 1 నిమిషము ఓపెన్ ఉండదా? 1 నిమిషం. 1:30కి గేట్ కార్డ్ దగ్గర ఉన్నది. 1:30కి పాప ఏమన్నారు? నువ్వు అడిగితే చాలా రిక్వెస్ట్ చేసావు కదా మేడం, నీ చాలా రిక్వెస్ట్ మేడం నా లైఫ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా మేడం ఏమన్నారు? బయోమెట్రిక్ వెరిఫికేషన్ కాదన్నారు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోవట్లేదు. నా కోసం ఒక్కదానికోసం వచ్చారు కానీ మిగతా వాళ్ళు వేరే టైమింగ్లో వచ్చేవారికి వాళ్ళ కోసం కూడా తీయాలంటే రాలేదు వాళ్ళు. ఇంకా ఎవరిదైనా జీవితమే ఒక 5 నిమిషాలన్నా ఎక్కువ కేటాయించాలి కదా. 5 నిమిషాలు 1:30 అన్నారు. 1:35కి ఇచ్చినా పిల్లలు లేట్ వస్తే అప్పుడు అలో చేయకుండా 1:30 అన్నారు. 1:30కి గేట్ దగ్గర ఉన్నది. 1:30కి గేట్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు మరి ఎలా అండి? మీరు ఆల్రెడీ గతంలో ఎగ్జామ్ రాసింది, అప్పుడు మంచి టైంకి వచ్చింది, టైంకి రాసింది, ఇప్పుడు మాత్రం మిస్ అయిపోయింది. ఎట్లా మరి? 1 ఇయర్ వేస్ట్ చేశారు కదా మేడం పాపది. ఇప్పుడు 1 మినిట్ ఏముంది మేడం, తీసుకెళ్ళొచ్చు. అది టైం ఉన్నది. 1:45 దాకా ఉంటుంది. 1:40 దాకా ఉంటుంది. 1:35కి ఇచ్చినా కూడా పాప లోపలికి వెళ్తుంది కదా, ఎగ్జామ్ రాస్తా. 1 ఇయర్ వేస్ట్ కదా పాపది. మరి ఈ ఎగ్జామ్ పెట్టారు కదా అప్పుడు రాసినప్పుడు, మరి అప్పుడు ఆలోచించలేదా? ఇవన్నీ ఎందుకు లీకేజ్ చేసిరు? అప్పుడు జాగ్రత్తలు వల్లేదా? ఇప్పుడు 1 నిమిషం కాడ మీరు ఆగట్లేదు, అప్పుడు ఎందుకు చేయలేదు? 1 సంవత్సరం అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ఆ విద్యార్థులకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా హర్షణీయము. కాకపోతే టైంకి చేరుకుంటే బాగుండేది, మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేసి అటు యాజమాన్యం చెప్తుంది. మొత్తం అక్కడి నుంచి మానిటరింగ్ అంత వస్తుంది, అక్కడి నుంచి రూల్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి వాళ్ళ మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి మేము ఏమీ చేయలేమని అయితే ఇక్కడ అధికారులు చేతులు ఎత్తేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో సంగీత, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఇక కర్నూలు జిల్లాలోనూ సమయం మించిపోవడంతో 4 విద్యార్థులు నీట్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో తీవ్ర నిరాశతో విద్యార్థులు పరీక్ష రాయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆర్టీసీ బస్ స్టాండ్ మీద నుంచి కూడా ఒక్క లారీ కూడా పోతలేదు సార్. అవన్నీ నాకు